ఇప్పుడు ఊరి పేరు కూడా చూసుకుంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, మంచక్క ఉంది, తర్వాత రానా గారు ఉన్నారు, తర్వాత కొండని ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళందరిలో దొంగ ఎవడో చూసుకుందాం. ఆక్ పాక్ కరియాపాక్ డామ్ డూమ్ డిస్కనక్కడ కాకినక్కడ కయా దొంగ అంటే ప్రకాష్ రాజ్ గారు. అమ్మయ్య. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి విషయానికి వస్తే విలక్షణ నటుడు. నేను మానార్కనే, నన్నెవరో మోసం చేయలేరు అని చెప్పి దేశభక్తి కలవాడు. ఎంత దేశభక్తి అంటే ఎలా చెప్పాలి దేశభక్తి అంటే? ఇప్పుడు భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు, ఇంకా గాంధీ తాత, అసలు ఇంకా స్వతంత్ర సమరయోధులు అందరూ చచ్చిపోయి ఆ ఆత్మ ఈ ప్రకాష్ రాజ్ గారిలో దూరిపోయింది. అసలు దేశం అంటే ప్రకాష్ రాజ్ అంటే దేశం అన్న విధంగా ఉంటారు. ఆయనకి అంత ఇష్టం దేశభక్తి. పొరపాటున కదా ఏదో బాంబు ఉందనుకోండి, సో ఆ బాంబుని ఈ హీరోలందరూ తీయడానికి భయపడతారు. కానీ మన ప్రకాష్ రాజ్ గారు ముందెళ్ళిపోయి ఆ బాంబు తీస్తారు అన్న ప్రాణత్యాగం చేసే మనస్తత్వం. అసలు అలాంటి మనస్తత్వం కలిగిన మన ప్రకాష్ రాజ్ గారు ఏం చేశారంటే బెట్టింగ్ యాప్లు చేశారు. ఎందుకు చేశారంటే మీకోసం చేశారు, మన ప్రజల కోసం చేశారు, దేశభక్తితో చేశారు, ప్రజలను ఉద్ధరించడానికి చేశారు ఈ బెట్టింగ్ యాప్లు. అంటే దానివల్ల లాభాలు ఉంటాయి. ఆయనకి జాతీయ నటుడు అవార్డులు వచ్చాయి, ఆయనకి తెలీదా? తెలుసు, లాభం ఉంటుందని మన కోసం చేశారు. సో ఇప్పుడు అయింది ఏదో అయిపోయిందని విషయం వదిలేసా అంటే ఇందులో మనం గతం కాకపోతే ఆ బెట్టింగ్ యాప్ల వల్ల మీకంటే కోట్లు ఇస్తారు కానీ నష్టపోయిన వాళ్ళకి ఏమైనా ఉందా అంటే? నా దగ్గర కొన్ని అకౌంట్లు ఉన్నాయి, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు నష్టపోయిన వాళ్ళు ఉన్నాయి నా దగ్గర. సో వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం చెల్లిస్తారా అని వాళ్ళు అడగమన్నారు. నేను అడుగుతున్నాను. నేను ఒక రాయబారిని మాత్రమే, ప్రకాష్ రాజ్ గారికి బాధ్యతలకి మధ్యన రాయబారి, ప్రపంచయాత్రకు నాన్ వేసిన అంటే కొంచెం బ్రోకరేజ్ చేద్దాం. మీరు నాకు ఇస్తారు 20 లక్షలు, అందులో 2% వచ్చినా మనకు ఖర్చులకు పోతాయి కదా, అది నా కక్కుర్తిలో కమండలం అంతే. జస్ట్ సహాయం చేసి కొంచెం ఏదో పిసనాడతానమండి, నాకంటూ ఏం లేవు కదా. సో ఇంతే తప్ప ఇంకే ఉద్దేశం లేదండి మీ మీద. మీరు గొప్పవాళ్ళు. అందులోనే అవునని చెప్పడం మర్చిపోయాను, ప్రకాష్ రాజ్ గారు నన్ను ఫాలో అవుతున్నారు, ఇదేట ప్రపంచ యాత్ర గారు నన్ను ఫాలో అవుతున్నారు అనుకొని నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఎందుకంటే విలక్షణ అంత గొప్ప, చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగాం. నేను మానార్కనే, నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు. అబ్బో మామూలుగా ఉండదు ఆయన డైలాగ్. పోనీ ఎనీవే పక్కన పెట్టండి. ఇప్పుడు క్రమశిక్షణకి మారిపోయిన పేరైన, అసలు క్రమశిక్షణ అంటే ఆయన అంటే క్రమశిక్షణ, అటువంటి క్రమశిక్షణకి మారుపేరైన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు సుపుత్రికారు, అతను మన శుద్ధపోస, మన మంచు లక్ష్మక్క. ఇది అమ్మాయిలు కూడా నువ్వు అంటావంటే అచ్చే, ఇదిగో ప్రాణం పోయిన ఆటగాడు అమ్మాయిల జోలికి పోరు. ఇది ప్రమాణకంగా చెప్తున్నాను. ఆటగాడుగా అమ్మాయిలతో ఎప్పుడు గొడవ ఆడకూడదు. అమ్మాయిలు ఏం చేసినా రైట్, కానీ పిల్లలు తప్పు చేస్తే శిక్షించాల్సింది ఎవరిని? తల్లిదండ్రులని. అంటే ఇప్పుడు మంచు లక్ష్మి తల్లిదండ్రులు ఎవరు? మోహన్ బాబు. మరి మోహన్ బాబు గారు అంటే ఎవరు? క్రమశిక్షణ అంటే ఏంటి? మోహన్ బాబు గారు. సో అటువంటి క్రమశిక్షణ కలిగిన మోహన్ బాబు గారు సుపుత్రికా రత్నం బెట్టింగ్ యాప్లో చేసింది. నన్ను గురించి చెప్పు అంటే నాన్నగారు క్యాష్ను ఆడిసి డబ్బులు సంపాదించేసుకోవాలని నాన్నగారు చెప్పి, మీరు అందరూ క్యాష్ను ఆడండి, రమిషెట్లు క్యాష్ను డబ్బు అని చెప్పారనమాట. అది సార్ మీ కూతురు గారు చెప్పారు. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే క్రమశిక్షణకి మన మోహన్ బాబు గారు అంటే ఇప్పుడు చూసుకుంటే, మీరు మోహన్ బాబు గారు చూసుకుంటే అన్న ఎన్టీ రామారావు గారు తర్వాత ఏది మన నందమూరి తారక రామారావు గారు తర్వాత ఆ స్థాయిలో ఆ టీవీ, ఆ రాజస్వం, ఆ ఎత్తు, ఆ పొడుగు, ఆ ఊపు, ఆ తోపు, నట సార్ ఎంత పెద్ద డైలాగ్నైనా అబ్బా. ఇప్పుడు మహాభారతం తీయాలంటే 10 క్యారెక్టర్లు ఈయన ఒక్కడే చేయగలరు, ఇంకెవరు చేయలేరు. టాలీవుడ్లో ఎవరూ లేరు, అందరూ జుజుబీ ఈయన ముందు. సో అంత గొప్ప నటుడు, క్రమశిక్షణకి మారుపేరు, కింద నుంచి వచ్చారు. మన భక్తవత్సలం నాయుడు గారు, రాయలసీమ రామన్న చౌదరి గారు సుపుత్రికా రత్నం చేసింది మన బెట్టింగ్ యాప్లు. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది అన్వేషం అంటే, ఇప్పుడు క్రమశిక్షణ తెప్పిన టాలీవుడ్కి క్రమశిక్షణ నేర్పించింది మన మోహన్ బాబు గారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చిరంజీవి గారిని క్రమశిక్షణలో పెడుతుంది ఎవరు? మోహన్ బాబు గారు. వజ్రోత్సవాలు చూశారు కదా, అంతవరకు మన పవన్ కళ్యాణ్ గారిని క్రమశిక్షణలో పెట్టింది ఎవరు? మోహన్ బాబు గారు. మీకు ఇంకో విషయం తెలుసా? ఎన్టీఆర్ రామారావు గారు చచ్చిపోయాక బాలయ్య బాబు గారు అంటే అందరికీ భయం, కానీ బాలయ్య బాబు గారిని క్రమశిక్షణలో పెట్టింది ఎవరు? మోహన్ బాబు గారు. ఎవరినైనా అడగండి, చెప్తే బాలయ్య బాబు గారిని ఫోన్ చేసి అడగండి. మోహన్ బాబు గారు అంటే షేక్ అవుతుంది బాలయ్య బాబు గారికి. అంతవరకు ఎందుకమ్మా? నాగేశ్వరరావు గారు చనిపోయారా? మరి నాగార్జున గారిని ఇన్ని రోజులకు క్రమశిక్షణ పెడుతుంది ఎవరు?
బాబు గారే బాబు నాయుడు గారి కుటుంబం కూడా ఉందమ్మా. రామానాయుడు గారు చచ్చిపోయాక వెంకటేష్ బాబు గారిని క్రమశిక్షణలో పెడుతుంది ఎవరు? మోహన్ బాబే. ఇంకా చెప్పుకుంటూ పోతే అసలు మొత్తం టాలీవుడ్ని, ఆ కళామ తల్లిని మొత్తం అందరినీ క్రమశిక్షణలో చూస్తున్న మోహన్ బాబు గారు ఇంటిలో క్రమశిక్షణ లోనైంది. మొత్తం కాట్ల కుక్కల్లా కొట్టుకొని సస్తున్నారు బజార్లో. మొత్తం తండ్రి పరువు, ఇంత క్రమశిక్షణ కలిగిన తండ్రి మోహన్ బాబు గారి పరువుని తీసుకొచ్చి బజార్లో పెట్టారమ్మా. పండిత పుత్ర పరమసుంట అని తండ్రి మా తండ్రి రోజుకో పెంట, రోజుకో గొడవ. నిజంగా మీరు ఇంత గొప్ప వాళ్ళు అయ్యుండి ఇంటిలోని పోరు ఎంతెంత కాదయ్యా విశ్వదాభిరామ వినురా వేమన అని. ఆ గొడవలేంటి? మైకులతో మీరు కొట్టగెళ్ళే రేంజ్ ఉంది. అలాంటి వాళ్ళు చిన్న చిన్న కరివేపాకు గొడవలు, కొత్తిమీర గొడవలా? ఇది సమస్యమేనా? అందరు ప్రపంచమంతా క్రమశిక్షణలో పెట్టి ఇంట్లో క్రమశిక్షణ లోపం అయినట్లు పిల్లలు చూస్తే ఏంటి అలాగా నాకు తెలియకూడతారు. ఏంటి ప్రాబ్లం ఏంటి? అందరూ కూర్చొని అమ్మ ఏంటి ప్రాబ్లము, ఏంటి కావాలో అది తీసుకో అమ్మా, ఉన్నది ఒకే ఒక జీవితం, ఒకే ఒక ప్రాణంలో ఇన్ని గొడవలు, ఇంత రాజకీయాలు ఎందుకమ్మా అని చెప్పలేరు. అందరికీ అన్నీ చెప్తే ఆ క్రమశిక్షణలో పెట్టుకోలేము. క్యాసును ఆడితే డబ్బు వస్తుందా? డబ్బు పోవడమే తప్ప వస్తడం ఏమైనా ఉందా? అలాంటి నీ కూతురు గారు చేస్తున్నారే, మీరు చెప్పాలి కదా. మీరు తండ్రిగా ఏం చేస్తున్నారు? ఇదేమైనా గోప్యంగా చేస్తున్నారా? పబ్లిక్గా విహారంగా అక్కడ లక్ష్మీ మంచు అని అనరు, లక్ష్మీ ప్రసన్న అని అనరు, మోహన్ బాబు కూతురు అంటారు. ఏమనంటారు? ఇక్కడ మంచుబాబు అయినా విష్ణుబాబు అయినా ఎవరు తప్పు చేసినా మోహన్ బాబు కొడుకే అంటారు కానీ మంచు విష్ణు అనరు. మీరు గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా గతం మీరు తీస్తున్న కన్నప్పకి వేల కోట్ల రూపాయలు రావాలని, క్రమశిక్షణ తప్పిన మీ ఫ్యామిలీకి క్రమశిక్షణ కలగాలని, ఐశ్వర్యాలు ఆరోగ్యాలు అన్నీ కలగాలని మీకు ఇష్టమైన షిరిడి సాయినాథుని కోరుకుంటున్నాను. ఇప్పుడు రానా దగ్గుపాటి రేవిలో తాటి చెట్టులా ఎదిగారే కానీ కొసంత ఇంకిత జ్ఞానం లేదు, బుద్ధి అసలే లేదు. ఎత్తుగా ఎదిగిన వాళ్ళకి బుర్ర ఉండదు అంటారు, ఆయన నిరూపించారు. ఓకే, ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. సో వీళ్ళు కన్నా నాకు చాలా ఇష్టం. చనిపోయినారు, స్వర్గస్థులయ్యారు మన రామానాయుడు గారు, దగ్గుపాటి రామానాయుడు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన బయోగ్రఫీ పూర్తిగా చదివాను. ఆ కారం చేడు దగ్గర నుంచి అసలు లైట్ బాయ్ కింద అవ్వడం, ఆ డైరెక్టర్లుగా అసలు లెజెండ్గా అవ్వడం, ప్రొడ్యూసర్గా అవ్వడం, అవన్నీ చేయడం, స్టూడియోలు పెట్టడం, అబ్బో ఆ చరిత్ర అద్భుతం. బుక్లో చదివాను. తర్వాత ఓపెన్ విత్ ఆర్కే అని చెప్పి ఇంటర్వ్యూలో కూడా చూశాను. చాలా బాగుంటుంది నిజంగా, ఇన్స్పిరేషన్, లెజెండ్. ఇంకా తర్వాత మరి అంత పెద్ద ఆయన పేరుని క్యారీ చేయలేక తాతలు నీతలు తాగారు, మా మేతులు వాసన చూడమని అన్నట్లు ఈయన అయితే ఈయన తమ్ముడు అంటే ఎంత బతికి వీళ్ళ తమ్ముడు మొండెనకాతలు చచ్చినట్లు ప్రాస్టిట్యూట్ వెనకాతల పరువు అంతా తీసుకున్నారు. ఏం పోయిందయ్యా? 100 రూపాయలు పెడితే థాయిలాండ్ బ్యాంకాక్లో దొరికితే అంత కొక్కుర్తా పోనీ, అది పక్కన పెట్టండి. రానా గారికి ఆస్తి వేల కోట్లలో ఉంది. ఓకే, ఇంకా నటిస్తే 100 కోట్లు వస్తాయి. అది కాకుండా బెట్టింగ్ యాప్లు ఎందుకు అంటే ఇంకా ఎక్కువ వస్తుంది. నటించిన దానికన్నా కష్టపడిన దానికన్నా చిటుకులో 100 కోట్లు ఇస్తారనమాట బెట్టింగ్ యాప్లకి. ఎందుకురా ఇస్తారు అంటే అవలోగాలం ఒకలో ఏకగాలం మాకే 5 కోట్లు 10 కోట్లు ఇస్తుంటే మరి అంత పెద్ద బాహుబలి సెలబ్రిటీలు ఇంత పెద్ద స్టార్లకు వాళ్ళకి ఎంత ఇస్తారు? మీ ఓకే వదిలేస్తున్నాను. ఇక్కడ హవాలా ఎలా జరిగిందని నాకు ఒక చిన్న డౌట్ ఉంది. అది నిజమో కాదో తెలియదు, రానా గారే తేల్చుకోవాలి. ఈడీ ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అన్న వాళ్ళు కాంటాక్ట్ అయ్యాక వాళ్ళు లెక్క చూసుకో. ఇది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అన్న వాళ్ళు ఇది అడగండి ఈ క్వశ్చన్. నేను మెక్సికో వెళ్ళాను. మెక్సికో ఎక్కడుందో తెలుసు కదా, అమెరికా కింద ఉంది. సో అక్కడ నేను టకీలా, మెక్సికోకి ఫేమస్ అయిన టకీలా తెలుసు కదా. సో ఆ టకీలా వేసేటప్పుడు నేను వీడియో చేసేటప్పుడు ఒక ఆయన వచ్చాడు, స్పానిష్ నాకు వచ్చి కదా, ఇలా మాట్లాడామన్నమాట. వాళ్ళ అన్నారు హాయ్ అని చెప్పి కుమోతో యామస్ అని అన్నారు. నీ పేరేంటి అని అన్నారు. మీ అమ్మ వచ్చింది లా ఇండియా అంటే ఇండియా అని. ఇండియాలో కోంప్రే టకీలా లా ఫ్యాక్టరీ అన్నారు. అంటే ఇండియా అతను టకీలా ఫ్యాక్టరీ కొన్నాడు ఇక్కడ అన్నారు. నేను ఎవరు షారుఖ్ ఖానా అన్నాను. కాదు అన్నారు. సల్మాన్ ఖానా అన్నాను. కాదు అన్న. లా హిందూ అన్నారు. బొక్క ఎవరో తెలియదు. హిందూ అంటే హిందూ అబ్బాయి అనుకున్నా, ఏదో చెప్పాడు. నేను నా వీడియో చేసుకున్న గంట తర్వాత ఫోటో తీసుకొచ్చి చూపించేది, ఇదిగో రానా గారు అనేసి. రానా గారు కొన్నారంటే ఈయననా మిస్మో అంటే ఈయననా నిజమేనా అంటే కొన్నారు అన్నారు. అది నిజమో అబద్ధం ఆడికి తెలియాలి, ఈయనకి తెలియాలి. టకీలా ఫ్యాక్టరీ కొన్నారు. ఇప్పుడు మెక్సికోలో అంత డబ్బు, ఫ్యాక్టరీ కొన్నంత డబ్బు ఈ బెట్టింగ్ యాప్లు చేయడం ద్వారా ఇచ్చారు అని నేను అంటున్నాను. కాదు అని ఆయన చెప్పాలి. హవాలా అయితే అలాగే జరుగుతాడు. మీరు నిజమండి, బెట్టింగ్ యాప్లు చేస్తే ఇచ్చిన డబ్బు బ్యాంకులో పడింది ఇంతే, కానీ హవాలో ఇచ్చింది 10 రెట్లు ఎక్కువ ఇస్తారు. అది మాకు తెలుసు. నాకే కదా, అందరూ యూట్యూబర్లకి అదే చేస్తారు. సో మరి యూట్యూబర్లకి అలా చేసేటప్పుడు సెలబ్రిటీలకి ఇంకెలా చేస్తారు? వాళ్ళకి అదే చేస్తారు. అంటే వైట్ బ్లాక్ ఉంటాయి ఇందులో కూడా. ఓకే, అది పక్కన పెట్టండి. సో సార్ దయచేసి, ఎందుకంటే ఇప్పుడు మీరు చేయడం వల్ల తప్పేం లేదు,
బిజినెస్ వ్యాపారం అందరికీ ఎథిక్స్ మానవతా విలువలు మీ తాతగారికి ఉన్నాయి, ఆ తర్వాత మీకు లేవు, ఇంకెవరికీ లేవు. కానీ సో ఇప్పుడు మీ వల్ల చనిపోయిన వాళ్ళకి కానీ మీ వల్ల నష్టపోయిన వాళ్ళకి కానీ మీరు ఏమైనా ఇస్తారా? అంటే నా దగ్గర లిస్ట్ ఉంది 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు, వాళ్ళకి ఏమైనా మీరు ఏమైనా సర్ది చెప్తారా? అంటే పాపం అన్నీ పోయి అనాథలు అయిపోయాయి కదా, వాళ్ళకి ఏమైనా మీరు ఇస్తారా అనే ఉద్దేశంతో మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన కొండని శిఖరం విజయ దేవరకొండ అంటే అడమ్మ అసలు శిఖరం అనే చెప్తారు అందరూ. ఆ ఫాలోయింగు అటు అబ్బాయిల్లో అటు అమ్మాయిల్లో కింద నుంచి చిరంజీవి గారు తర్వాత ఆ పేరు తెచ్చుకున్నది తెలుగు కళామ తల్లి ముద్దు బిడ్డల్లో ఆయన ఒక కింద స్థాయి నుంచి వచ్చారు, గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చారు. పేదవాళ్ళ కష్టం తెలుసు, అమాయకుల కష్టం తెలుసు, యువతల కష్టం తెలుసు, అమ్మాయిల కష్టం తెలుసు, అబ్బాయిలు అన్నీ తెలుసు. ఆయన అటు తిరిగి ఇటు తిరిగి ఆయన బెట్టింగ్ యాప్లనే ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి 20 మిలియన్ 2 కోట్ల మంది ఉన్నారు ఒక ఇన్స్టాగ్రామ్లో. ఒక్క పోస్ట్ పెడితే ₹1 కోటి ఇస్తారండి ఒక్క పోస్ట్కి. సో మరి ₹1 కోటి కాదని ఇంకా చేస్తున్నారంటే ఇక్కడ 100 కోట్లు ఇస్తారనమాట. 100 కోట్లు 1000 కోట్లు ఆశ, ఎక్కువ ఆశ, ఇంకా 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 కావాలి. ఇప్పుడు ఈయనకి తెలుసో లేదా ఈయన ఫాలో అవుతుంది, అమ్మాయిలు ఎక్కువ ఫాలో అవుతున్నారు. మీకు తెలుసో లేదా బెట్టింగ్లో ఇదిగో బాయ్ ఫ్రెండ్ చీటింగ్ చేసి ఆడి డబ్బులు దబ్బెట్టుకున్న అమ్మాయిలు ఉన్నారు. అమీర్పేటలోకి వెళ్ళి చూడండి, అబ్బాయిలు ఏదో ఆ నొప్పి ఈ నొప్పి అని చెప్పి డబ్బులన్నీ తీసుకొని వాళ్ళు మొత్తం ఈ బెట్టింగ్ యాప్లో దబ్బెట్టుకున్న బ్యాచ్ చాలా ఉంది. సో నేనేమంటానంటే మీరు ఆ స్థాయికి వెళ్ళారు, ఆ స్థాయిలోనే ఉండాలి, కిందకి దిక్కకూడదు. దయచేసి దిక్కండి, మంచి పనులు చేయండి. ఏం తీసుకెళ్ళిపోతాం,